నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. నిన్న ఒక ఏరియా చింతల బస్తీలో కొంతమంది క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక ముగ్గురు బ్యాగ్‌లేసుకొని గల్లీలో తిరుగుతూ డోరు డోరు కొడుతూ మేము డబ్బులు ఇస్తాం మా మతంలోకి రండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. డోరు డోరు కొట్టి డబ్బులు ఇస్తాం మా మతంలోకి రాండి అని చెప్పే అవసరం ఏముంది? మీరు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు? ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మీరు డబ్బులు ఇస్తాం మా మతంలోకి రండి అని చెప్తారంటే కామన్ సెన్స్ ఉందా? భయ ఏమన్నా బుద్ధి ఉందా? ఏ దేవుడు చెప్పిండ్రా భయ డబ్బులు ఇవ్వండి? మీరు డబ్బులు ఇస్తే మతం మారుతారా? మత మార్పిడి చేస్తారా? మతాలు మారుతారా? ఇప్పటికే హిందూ దేవుల మీద ఎక్కడ చూసినా దాడులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా విగ్రహాలు పలగొడుతురు, ధ్వంసం చేస్తురు. సిగ్గు లజ్జ ఉండాలిరా భయ్. మీకు క్రిస్టియన్ దేవుడు చెప్పారా? చర్చిలో ఫాదర్స్ చెప్తున్నారా తిరిగి గల్లీ గల్లీ తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పి మన మతంలోకి మార్పిడి చేయమని? కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు మేమన్నా మీ ఇళ్ళలోకి వచ్చి డోర్లు కొట్టి మా హిందూ మతంలో రాండి అని చెప్పి ఏమన్నా ప్రచారం చేసి లాక్కుంటున్నాం మేములా? బుద్ధి కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఇలాంటి వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తుండే? మత ప్రచారం చేయండి పర్మిషన్ ఇచ్చిరా? ఎలా తిరుగుతారు మీరు? గల్లీ గల్లీ తిరిగి ఏదైతే మత ప్రచారం చేస్తారో ఈ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు మళ్ళీ కొంతమంది సపోర్టు, లేదండి మేము దేవుని కొలుసుకున్నాం మా ఇంటికి వచ్చిరని చెప్పి కొంతమంది మహిళల సపోర్టు. ఒక మహిళ అయితే ఒక అమ్మాయి ఈడే తీయద్దు, ఈడే తీస్తే బాగోదు, నేను రాకూడదు వెనక. మరి పక్క జరగాలంటే అప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలమ్మా. ఏ దేవుడు వాళ్ళకి. ఇగో క్రిస్టియన్ అయినా, అల్లా అయినా, హిందూ అయినా ఎవరైనా అంతా ఒకటే. మతాలు వేరు, మనుషులం అంతా ఒకటే. కానీ ఈ మత ప్రచారం ఏంటమ్మా? ఎందుకు ఇది? మతాల మధ్య శిక్షలు ఎందుకు పెడుతురు? లాస్ట్కి ఎవరైతే ఇప్పుడు మత మార్పిడి చేయాలని చెప్పి గల్లీ గల్లీ తిరిగి డోరు డోరు కొట్టి డబ్బులు ఇస్తామని చెప్పి చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మా మతంలోకి రాండి అని చెప్పి డబ్బులు ఆశ ఎలా చూపించారో అసలు ఎవరుంటారు మీ వెనక? ఏ ధైర్యంతో తిరుగుతారు మీరు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? ఇలాంటి వ్యక్తుల్ని గల్లీలో పట్టుకొని ఏం చేశారు చూడండి. విజువల్స్ చూపిస్తా, ఒకసారి చూడండి లాస్ట్కి ఏమైంది ఇలా పరిస్థితి అనేది. फोन आ रहा किसी का भी। లేకపోతే ఏంది మీకు ఫండింగ్ కాలేకపోతే మనీ ఇచ్చి మనం కన్వర్ట్ చేస్తున్నారు. మనీ ఇచ్చి ఏం కాదు, అలా దాంట్లో అంతే ఏంటి మనకు మొత్తం డీటెయిల్ గా చదువుతారు. చిప్స్ వీళ్ళు కన్వర్టెడ్ ఎవరు చేయమని చెప్పారు నాన్న ఇవన్నీ? నువ్వు రా ముంగట్కి రా అన్న, నువ్వు కూడా రా ముంగట్కి రా. ఎందుకు వచ్చినా జాబ్ నాణాలు దిగడానికి వచ్చినా ఎందుకు వచ్చినావు? వాళ్ళ ఇంటి వాళ్ళని ఎందుకు పోయినావు? వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు చెప్పు. మాట అడుగుతాను, మీ దగ్గరకు వచ్చారు అయిపోయింది. అయిపోయింది ఎందుకు అడుగుతున్నా? క్రిస్టియన్స్ పనిచేస్తలేదా? మొత్తం మాల్ ఖరాబ్ చేస్తాను పిల్లల్ని అడిగిరంట. మాల్ ఖరాబ్ చేస్తే అడుగుతున్నా ఎందుకు చేస్తున్నా అని వేసిపోయి. అరే మంచిగా బతకొచ్చు కదా బాయ్. అందరి డోర్ మార్చేది మా దగ్గర రండి, మా ఏమి ఇస్తాను వస్తే ఎవరికి పుట్టినావు అసలు అర్థం పడుతుంది. నీకేమైతే ఏం చేస్తున్నావు? అందరికీ మనోభావాలు అందరికీ ఉంటాయి. నువ్వు ఎవరు చెప్పడానికి పోవడానికి అందరు ఇంటికి మళ్ళా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఎక్కడ మీ చర్చ? ఎక్కడ? జేసీఎన్ఎమ్మా మెహదీపట్నం అంటే అదే ఉంటుంది. జేసీఎన్ఎమ్మా నువ్వు మేదపట్నం ఉండవు. నువ్వు ఎక్కడ ఉంటావు? మేదపట్నం ఉంటావా? సరే ఉండు, రెండు నిమిషం ఉండు. పోలీసు వాళ్ళు పిలిచినా వాళ్ళు పోయి డీటెయిల్స్ అన్ని ఎందుకు చేస్తున్నారండి? ఏమైనా నీ బ్యాగ్లోని కాదాలు అరే ఎందుకు వచ్చినావు? అరే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి. నువ్వు బయట ఎందుకు పోతున్నావు? తీసుకోవాలి भाई एक फॉर्म में क्या लिखा है मालूम? कन्वर्ट है तो पैसे देते ऐसा लिखा है सर जी. अरे अरे वीडियो दिया ना, वीडियो दिया ना. अरे अरे सेंटेंस అదే మన అది వీడియో తీసుకున్నావు. అది నాకు చూపిస్తాడు పంపి 100 కాదు చేసి తప్పైనా
ఆంటీ ఉన్నాయండి లేని ఎందుకు చెప్తాం చెప్పండి మేము ఒక మాట కన్వర్ట్ అయితే అంటే పైసలు ఉన్నాయని చెప్తున్నా అంటే అదే తమాషాలు నీకు చెప్పు మనోజ్ నువ్వు చదువు మన. చేస్తురా బాయ్ అర్థమైతే లేదు నాకు పంపేవి నంబర్కి అవి ఇక అనవసరంగా మీరు మొత్తం మాల్ పెరగడం కోసేస్తారు చెప్తున్నాయి మంచిగా ఉండదు అట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఏం చేయలేదు ఎందుకు పోయినావు నన్ను నీకు ఏం అవసరం పోతే నేను అడుకో బిచ్చ పడుకో పోయి అన్న నాకు అన్నమేమని अरे भाई इन्ना ही पूछा जी उन पूछा मेरे को आके डायरेक्ट तो उसके पास लगा ना आओ जो पूछा उसके इधर आ, अरे इधर आ. గరం కొట్టరు నీకు ఎంత ఏముంది గరం ఇచ్చిన కలుస్తాను నవ్వుతున్నాడు ఏమన్నా అంగిలు आए दारा ఏం చెప్పిండు क्या बोला पूछ ఎందుకు రా భయ్ डेट भी नहीं मालूम करते इन लोग को మీ అయ్యే పుట్టినా అవసరం ఎవరు కాదు ఎవరు మాట్లాడుతుందో నిజంగా ఆయనకి ఏం సంబంధం నీతో ఏం సంబంధం ఆయనకి ఏం మాట్లాడుతున్నాను ఏం చెప్తావు ఆయనకి చెప్పు ఆయనకి ఏం ఎందుకు చెప్తావు అని చెప్పు ఆయనకి ఎందుకు చెప్తావు ऐसे पकड़ कंटिन्यू ఆయనకి ఎందుకు చెప్తావు అని చెప్పు ఆయనకి నీకు ఏం అవసరం చెప్పు ఆయనకి అడగడము నీకు చేయడము నువ్వు అలా ఆయన పుట్టినా లేకపోతే మొత్తం తిరుగుతున్నాను గల్లీ మొత్తం తిరుగుతున్నాను नहीं मेरे को क्या पूछे डायरेक्ट आके पिछले ऐसा है पटना में तुम आदि बोल के पूछे पहले लड़ लिया जब भी कन्वर्ट होते बोल के बोले तो हाल हेलो हेलो बोले तो चले जाए लो ना फिर आए अभी आए अच्छा इन घर को आके डोर मारे डोरा मारे इन तो हिंदू और क्रिश्चियन है इन दोनों ये घर में उन वाले అదే అన్న మమ్మల్ని అడిగినా చెప్తున్నా మీ వల్ల అడిగినా చెప్తున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను చెప్తున్నా మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది వాళ్ళు ఇక్కడ నుంచి నేను కూడా చూస్తున్నా గత 10 మంది ఉండరు వీళ్ళు నేను కూడా చూస్తున్నా వాళ్ళు తిరుగుతుంటారు అక్కడ వాళ్ళు లింగాన్ని మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకోది ముందు సార్ ఉన్నారు ఇక్కడే వచ్చినారు మా వాళ్ళు ఉన్నారు పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ వచ్చి ఫీస్ట్ ఉంది మీరు వస్తారా మెదిపేటికి వస్తారా సిస్టర్లో కలుస్తారా కలిస్తే పైసలు కింద ఇస్తామని అనవసరంగా అన్ని మాట్లాడగలను అన్ని దాంట్లో అన్ని వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు అందరూ అదో చెప్తారా వీళ్ళందరూ అదో చెప్తారా ఆయన డబ్బులు మీ కళ పెట్టుకుని అది అరే కదా నా డైరీలో పెట్టుకుంటే అది బైబిల్ ఉన్న ఏమన్నాడు ఇది అన్న ఫోన్ చేసి చేయరా మీ వీడియోలో ఫోన్ చేయను ఆయనకి ఎట్లా ఫోన్ చేసినా ఫోన్ చేయట్లా ఆమె తెలియదమ్మా ప్రాపర్ ఇలా ఎక్కడో తెలుసా ఆంధ్ర నుంచి రాజమండ్రి ఏదైనా ఉండు బలవంతంగా చేయదు వీళ్ళ ఇంటికి పోయినావు వాళ్ళ ఇంటికి పోయి మీరు వెళ్ళిపో వాళ్ళ ఇంటికి నువ్వు వచ్చి పెద్దోళ్ళకి డోర్ కొట్టేసి నువ్వు కన్వర్ట్ అవుతావా చేస్తావా भाई मेरे को पूछे डायरेक्ट आके इन लूंगा मेरे को पूछे अरे पटको అన్న డోర్ కొట్టిరా లేదా ఇల్లు తీసుకున్నా నువ్వు దిగానా బయట బైబుల్ కాదు మీరు స్ట్రీట్స్లోకి వచ్చాడే తప్పు అంటే ఈ బయటికి ఒకసారి బైబుల్ చేతులని పట్టుకున్నాయి బైబుల్ని ముట్టుకొని కూడా తీ వేరేది మీరు వచ్చే పిల్లలు కూడా ఏంది అదేంది తీయనా ఒకసారి తీయి నేను గలీగా మాట్లాడే వరకు తెచ్చుకోకు తీయి స్కూల్లో మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకో అంతే మంచిగా మాట్లాడతా ఇంటలే ఏంది ఇదేంది
డిస్టర్బ్ అయ్యి అంటే క్షమించండి, ఇంతకు ముందు ఎవరైనా అట్లా వచ్చిండొచ్చు. మహేష్ అన్న కాల్ చేస్తున్నాను. నువ్వు దిగన్నా బ్యాగ్ నా మంచిగా చెప్తున్నాం, తీ. తర్వాత నీ ఇష్టం మళ్ళా. అవి నేను ఏం చేయను. ఇంకా మొత్తం బైబుల్ కాదు, బైబుల్ పక్కన పెట్టు. మీరు ఈ స్ట్రీట్స్లోకి వచ్చుడే తప్పు అంటే ఈ బయటికి తీ ఒకసారి. బైబుల్ చెట్లని పట్టుకున్నాను, బైబుల్ని ముట్టుకొని కూడా తీ. వేరేది మీరు వచ్చే ఈ పిల్లలు కూడా ఏంది, అదేంది తీయనా ఒకసారి తీయి. నేను గలీగా మాట్లాడే వరకు తెచ్చుకోకు, తీయి. నువ్వే మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకో. మంచిగా మాట్లాడతావు ఇంతలే. ఏంది ఇదండి? అరే మంచిగా ఉద్యోగం చేస్తూ బతుకుని రాబాయి. మీరు మా జోలికి ఎందుకు వస్తారు? మీరు వాళ్ళంటే వాళ్ళు జోలికి వస్తారు, మీరంటే వీళ్ళు జోలికి వస్తారు. ఐటీలో చేస్తున్నావు, మార్కెటింగ్ చేస్తావు, ఏ మార్కెట్ చేస్తున్నావు? ఇదిగో ప్రశాంతంగా వాతావరణం ఏం చెప్పలే, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, కారణం కూడా చెప్పిన. గ్రహణం ఉందని ఏం చెప్పలే, లేకపోతే సంగతి వేరేగా ఉంటుండే. విన్నావా? కదన్నా వచ్చిన మీకి ఎగ్రీన్ చూడు, ఆ వీడియో తీసిన ఉందా? అదే నేను అప్పుడు ఆ వీడియో సోను సోను गाड़ी लेके बबल फोन कर ए पीएस को कब जाएंगे जी? पीएस को कब जाएंगे? ऐसे ही बोल अरे आज ग्राना में बोल के नहीं जा रही क्या? सामने आओ मीटर वो वीडियो में कुछ अरे కావాలని పట్టాడు. చెప్పండి, చెప్తున్నా. ఆ సార్కి ఫోన్ చేసిన, ఆ సార్కి రెస్పెక్ట్ ఇస్తాను. ఇది ఎవరికి ఏం పుట్టలేదు, మంచిగా చెప్తున్నా. మళ్ళా ఎర్రా